ఇంకా అడ్డుకున్నా ఆగేదే లేదు. విపక్షాలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని కిషన్ రెడ్డికి సవాల్. హైదరాబాద్ అభివృద్ధిపై భట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం 1,50,000 కోట్లతో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేపట్టినా ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వాలని, అలా కాకుండా ప్రతి దాన్ని అడ్డుకోవాలనుకుంటే సరైన సమాధానం చెబుతామని విపక్షాలను హెచ్చరించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆయన సచివాలయం సమీపంలో ఐమాక్స్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. పై వంతెనలు, అండర్ పాసులు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, రోడ్డు విస్తరణ పనులు ఇతరత్రా కలిపి 7,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు, పారిశుద్ధ కార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం 40 నిమిషాల సేపు ప్రసంగించిన ముఖ్యమంత్రి విపక్షాలపైన విరుచుకుపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. సో మొత్తానికైతే ఈ ప్రజాపాలన చాలా సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో అటెండ్ అవుతున్నారు. అటెండ్ అయిన సందర్భంలో ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇక్కడ నిన్న దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వీళ్లకు 3 చక్రాల సైకిళ్లను పంపిణీ చేసినట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్కు అభివృద్ధికి 1,50,000 కోట్లు కేటాయిస్తామంటున్నారు. సో మొత్తానికైతే ప్రతిపక్షాలు ఏ పని, మేము అధికార పార్టీగా ప్రభుత్వంగా ఏ పని చేసినా ప్రతిపక్షాలు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కైనా ఆగేదే లేదు, తగ్గేదే లేదు. సో ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటూ పోతా, తొక్కుకుంటా పోతా అని కూడా ఒక సందర్భంలో అన్నట్టు వార్త. కాలుష్యాన్ని పారదోలుదాం. కాలుష్యం దెబ్బకి ఢిల్లీలో పాఠశాలకు సెలవులు ఇచ్చారు. వర్షం వస్తే ముంబై, చెన్నై సముద్రంలా మారుతున్నాయి. బెంగళూరులో సాయంత్రం విమానాశ్రయానికి వెళ్ళాలంటే ఉదయం బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. సో కోల్కతా నిత్యం సమస్యలతో రగులుతుంది. అందుకే అంతా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. దీన్ని కాలుష్య రహితంగా, పర్యావరణ రహితంగా చేసుకుందాం. వర్షాలు వస్తే రోడ్లపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నగరంలోనే 141 ప్రాంతాల్లో భూగర్భ వరద నిల్వ ట్యాంకులో నిర్మిస్తున్నామని చెప్పడం జరిగింది. సో వాస్తవమే, నిజంగా మెట్రోపాలిటన్ సిటీలలో హైదరాబాదు, మన ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, మద్రాస్, చెన్నై ఇట్లాంటి నగరాలు, మెట్రోపాలిటన్ నగరాలతో సరసన హైదరాబాద్ ఉంది. కానీ అక్కడ విధ్వంసం ఉంది, కాలుష్యం ఉంది, ట్రాఫిక్ సమస్య ఉంది, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి, ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది. సో వీటన్నిటినీ అధిగమిస్తూ హైదరాబాద్ ముందు వరుసలో ఉంది కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. నగర జీవనానికి కూడా అనుకూలంగా ఉంది. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఇక్కడ నివసించే పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణకు మంచి ఇమేజ్ రావాలంటే హైదరాబాద్ని అభివృద్ధి చేసుకోవాలి. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య ఉండద్దు, వరద నీటి సమస్య ఉండద్దు. కాబట్టి అండర్ గ్రౌండ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం, డ్రైనేజ్ సిస్టమ్. సో మొత్తానికైతే కాలుష్య రహితంగా నగరంగా తీర్చిదిద్దాం అంటున్నారు. సో ఈ సందర్భంగా మరి రేవంత్ రెడ్డి ఏదైతే హైడ్రాన్ తీసుకొని వచ్చిండో దానివల్ల చెరువులను రక్షించాలి. ఇంకా ఉన్న వాటిని, ఇంకా బఫర్ జోన్లలో ఉన్న వాటిని ఇప్పుడు సర్వే చేసి ఇక మీద బఫర్ జోన్లల్లో అదేవిధంగా ఎఫ్టీఓలో పోకుండా చేసినట్లయితే హైదరాబాద్ అనేది వరదల నుంచి రక్షించుకోవచ్చు. ఒకప్పుడు కులీ కుతుబ్ షా కూడా ఆ వరదలు వచ్చిన సందర్భంలో కదా ఆ విధంగా నిర్మాణాలు చేసింది, అన్ని చెరువులు నిర్మించింది.